అమ్మ మా వ్యూవర్స్ అయితే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే భార్యాభర్తలు విడి ఆకులు విడాకులు ఈ మూడింటికి ఏమైనా సంబంధం ఉందా అనేసి అడిగారు. ఒక మహావృక్షం ఉందమ్మా. ఆ వృక్షం నుంచి మనం ఆ కొమ్మల నుంచి కొమ్మను తీసుకుని ఆకులు ఒక్కొక్క ఇప్పుడు మామిడి మండే ఉంది మనకి. వృక్షం నుంచి మామిడి మండను ఒక్కదాన్నే మనం తీసుకుంటున్నాం. మళ్ళీ ఆ మామిడి మండను తీసుకుని మనం ఏ ఆకు తుంపుతాం. తుంపితే ఏమవుతుంది? అది విడి ఆకులు, విడివిడిగా ఉన్న ఆకులు. అంతక్రితం కొమ్మకే ఉన్నాయి, చెట్టుకే ఉన్నాయి. చెట్టు నుంచి కొమ్మకి మనం చేసాము. ఆ కొమ్మ నుంచి కూడా ఆకుల్ని మనం విడగొట్టాము కదా. విడాకులు మీరు అడిగింది. ఏ అయితే మనం ఒక్కొక్క ఆకుని విడగొట్టామో ఆ ఆకుని మళ్ళీ మనం ఇట్లా తీసుకుని మధ్యలో ఈన భాగం ఉంది. ఆ ఈన భాగాన్ని గనక ఇట్లా తుంపితే ఏమవుతుంది? విడిపోతుంది. విడాకులు అయిపోయింది. ఒక ఆకుని మనం ఇట్లా విడదీయటమే అదే భార్యాభర్తల అనుబంధం. ఆ ఈన అనేది ఉంది కదా, ఆ ఈన భాగాన్ని కూడా మనం తీసేస్తే ఏమవుతుంది? అందుకే మనకి కొన్ని చోట్ల మీరు చూసారో లేదో, ఏదైనా సినిమాల్లో కానీ దేంట్లో చూపిస్తాడు, విడాకులు ఇచ్చినప్పుడు ఒక పేపర్ మనకి చూపిస్తాడు కదా. అది ఇంత చరిత్ర ఉంది దానికి. చాలా చక్కగా చెప్పారు అమ్మా. అండ్ అలాగే ఏంటంటమ్మా, భార్యాభర్తల బంధం అనేది అన్యోన్యత అనేది ఏ విధంగా ఉండాలి అంటారు? ఇప్పుడు మనం దీన్ని అన్వయించుకున్నాం కదా, మహావృక్షము, దాని యొక్క కొమ్మలు, దాని యొక్క ఆకులు ఇవన్నీ ఉన్నాయి. సఖ్యత లేనప్పుడు ఇట్లాగే విచ్ఛిన్నం అవుతారు. ఆకు నుంచి కొమ్మ విడిపోయింది, కొమ్మ నుంచి ఆకులు విడిపోయినాయి, ఆకుల నుంచి తుంపితే ఈయన కూడాతో సహా 2 ఆకులుగా అయిపోయారు. కాబట్టి ఆ మహావృక్షం అలా ఉంటేనే దానికి ఒక అందము, ఒక పవిత్రత వస్తుంది. ఇట్లాగే విచ్ఛిన్నమైతే భార్యాభర్తల జీవితం కూడా అలాగే ఉంటుంది. భార్యాభర్తలు ఎలా ఉండాలి? మీరు ప్రేమించి పెళ్లి చేసుకోండి, లేకపోతే పెద్దల కురితిని వివాహం చేసుకోండి, ఏదన్నా చేసుకోండి. పెళ్లి అయిన మొదటి రోజున దంపతులు ఏ మనస్తత్వంతో ఏ అన్యోన్యంతో ఉన్నారు అంటే, పెద్దల కుదిర్చిన వివాహమైనా, మీరు ఇష్టపడి చేసుకున్న వివాహమైనా, ఏ తీరిగా ఉన్నారు జీవితం చివరి దశ వరకు మీరు మరణించేదాకా అదే తత్వంతో అదే ఇదితో ఉండాలి. మధ్యలో వచ్చే మార్పులు అనేవి అది మంచి పద్ధతి కాదు. ఇంకొక మాట అండి, భార్యాభర్తల మధ్య ఇష్టము ప్రేమ లేకపోయినా పర్వాలేదు, కానీ గౌరవ మర్యాదలు ఉండాలి. అది లేకపోతే చాలా కష్టం. ఆ జీవితాలు కొనసాగటం చాలా దుర్లభంగా కొనసాగుతాయి. మీకు ప్రేమ లేకపోయినా ఇబ్బంది లేదు, ఇష్టం లేకపోయినా ఇబ్బంది, గౌరవ మర్యాదలు ఉండాలి. అది ప్రతి భార్యాభర్తలకి నేను చెప్పే విషయం, తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఎక్కడన్నా ఒక పువ్వు కనిపించినానా, ఓ తోటకు కానీ ఎక్కడికన్నా వెళ్ళాము, ఆ పువ్వు బాగుంది కదా, చాలా అందంగా ఉంది కదా అని భార్య కానీ భర్త కానీ అన్నప్పుడు, 2వ వారా ఏం బాగుందిలే అని అంటే అయిపోయా కాదు, చాలా బాగుందని తోటి మనిషి కూడా, భర్త కానీ భార్య కానీ ఆనందించగలిగితే వాళ్ళు నిజమైన అన్యోన్యమైన దంపతులు. నాకు ఎప్పటికైనా ఒక ప్రశ్న ఉందమ్మా, మీకు వచ్చినట్టే, ఎవరైనా అలా అన్యోన్యమైన దంపతులు ప్రపంచంలో ఉన్నారా? లేదు. నాకైతే ఇప్పటికీ ప్రశ్నే, ఎవరైనా మేమున్నాము పరిపూర్ణంగా చివరి దశ దాకా మేము అట్ట కాపురం చేశామని ఒక్కడని చెప్పమనండి ధైర్యంగా. కాబట్టి అంటే చాలా అదృష్టం, చూసే వాళ్ళకి, కుటుంబ సభ్యులకు కానీ అందరికీ కూడా చూడముచ్చటగా ఉంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.